బ్రేకింగ్ న్యూస్. పుష్ప రామ్ చరణ్ కు పుష్ప గేమ్ చేంజర్ కి ఇబ్బందులు తెచ్చిపెట్టాడు. అల్లు అర్జున్ ఇప్పుడు రామ్ చరణ్ కి ఇబ్బందులు తెచ్చిపెట్టాడు. అంటే ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా అల్లు అర్జున్ రామ్ చరణ్ కి ఇబ్బందులు తెచ్చిపెట్టాడు అనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే త్వరలో హీరో రామ్ చరణ్ నటించిన సినిమా రిలీజ్ కాబోతోంది గేమ్ చేంజర్. జనవరి 10వ తారీఖున ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. అయితే ఈ సినిమాకు తెలంగాణలో అదనపు షోలు నిర్వహించడానికి ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం లేదు. అలాగే రేట్లు పెంపుకు కూడా అనుమతులు ఇవ్వడం లేదు. పుష్ప 2 సినిమా రిలీజ్ సమయంలో జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో బెనిఫిట్ షోలు టికెట్ల రేట్ల పెంపుకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వదు అని విషయాన్ని స్పష్టంగా చెప్పారు. సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విషయం చెప్పారు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ విషయం గురించి మాట్లాడారు. హీరో రామ్ చరణ్ కు తెలంగాణ ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. బెనిఫిట్ షో టికెట్ల రేట్ల పెంపుపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తెలంగాణలో ఏ సినిమాకు కూడా బెనిఫిట్ షోలు ఉండవు అని చెప్తున్నారు. టికెట్ల ధరలు పెంచేది లేదు అని చెప్తున్నారు. నేను ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం తెలంగాణలో బెనిఫిట్ షోలు రద్దు, టికెట్ల రేట్ల పెంపుకు అనుమతి ఇవ్వను అని చెప్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం గేమ్ చేంజర్ సినిమా కలెక్షన్స్ పై ప్రభావం చూపిస్తుంది అని సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. టికెట్ల రేట్ల పెంపు గురించి, బెనిఫిట్ షోల నిర్వహణ గురించి ఒకసారి ఏం మాట్లాడారో చూద్దాం. అలాగే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మీరేమనుకుంటూ ఉన్నారు? తెలంగాణ ప్రజలుగా, తెలుగు రాష్ట్రాల ప్రజలుగా మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. బెనిఫిట్ షోలు ఉండాలి అనుకుంటున్నారా, వద్దు అనుకుంటున్నారా? టికెట్ల రేట్ల పెంపు పై నిర్ణయం తీసుకోవడం, టికెట్ల రేట్ల పెంపు ఉండదు అనే నిర్ణయం సబబైందని మీరు అనుకుంటూ ఉన్నారా, కాదని మీరు అనుకుంటూ ఉన్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఒక్కసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం మాట్లాడారో చూద్దాం. इंडस्ट्री जो बड़ा लोग है, मैं उन लोगों से गुजारिश करता हूं, इनह्यूमन नहीं रहना। आप बिजनेस कर लो, आप पिक्चर निकालो, पैसे कमाओ, सरकार से इंसेंटिव्स ले लो, सब्सिडीज ले लो, स्पेशल प्रिविलेज शूटिंग के लिए जो होना है वो मांगो। मगर किसी का हत्या होने के बाद, किसी का जान चलाने के बचाने के बाद, किसी का जान लेने के बाद आज स्पेशल प्रिविलेज मांगे तो ये सरकार में नहीं मिलने वाले। मैं जब तक मैं कुर्सी में रहता हूं तब तक नहीं देता हूं। मेरा जिम्मेदारी तेलंगाना आम जनता का जान बचाने का मेरा जिम्मेदारी है। उन लोगों के लिए कोई भी तकलीफ दिए, उन लोगों को कांग्रेस सरकार ने, मेरे सरकार ने छोड़ने वाला नहीं है। हमारा सिनेमाटोग्राफी का इंडस्ट्री का मिनिस्टर होने से अभी जो हमारा सीएम साहब पूरा उसका कैसा कैसा हुआ पूरा मालूम हुआ। वो इंसिडेंट होने के बाद नेक्स्ट डे मैं उसको प्रेस में जाके बोले थे, दिस इज नॉट करेक्ट, विदाउट परमिशन यू कांट गो टू द थिएटर। उसमें वो कंपेंसेशन भी अनाउंस दिया बोल के नहीं दिए, कोई देखने को नहीं है। मैं उसी दिन दिया, फ्यूचर में आइंदा नो बेनिफिट शोज इन द नाइट बिफोर रिलीजिंग द डेट। कोई बेनिफिट शोज नहीं देंगे, कोई नया रेट्स नहीं देंगे, इंडस्ट्री को प्रमोट के वास्ते कुछ फैसिलिटीज परमिशन देंगे, मगर ऐसा बेनिफिट देके पब्लिक को मराना। మొత్తానికి అల్లు అర్జున్ రామ్ చరణ్ కి ఇబ్బందులు తెచ్చిపెట్టాడు. పుష్ప గేమ్ చేంజర్ కి ఇబ్బందులు తెచ్చిపెట్టింది పరోక్షంగా. ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉండవు, టికెట్ల రేట్ల పెంపు ఉండదు. ముఖ్యమంత్రిగా నేను ఉన్నంతకాలం ఆ రేట్ల పెంపు కానీ బెనిఫిట్ షోలు కానీ ఉండవు అని తెగేసి చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ విషయాన్ని సభలోనే చెప్పారు, అసెంబ్లీ సాక్షిగా ఈ విషయాన్ని చెప్పారు. పుష్ప 2 సినిమా రిలీజ్ రోజున జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో, జరుగుతున్న పరిణామాలన్నిటి నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సో ఇది రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ కలెక్షన్స్ పై ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుంది అని ఫ్యాన్స్ కొంత ఆందోళన పడుతున్నారు. రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆందోళన పడుతున్నారు. అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సమంజసమైన నిర్ణయమైన కాంగ్రెస్ శ్రేణులు చెప్తూ ఉన్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నేను మా ప్రతినిధి రవిచంద్రతో మాట్లాడతాను. రవిచంద్ర, మొత్తానికి పరోక్షంగా పుష్ప 2 గేమ్ చేంజర్కి ఇబ్బందులు తీసుకొచ్చిందనే చర్చ బయట నడుస్తూ ఉంది. ప్రభుత్వం చాలా గట్టిగా నిర్ణయం తీసుకుంది, చాలా స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉండవు, రేట్ల పెంపు ఉండదు అని. సో జనవరి 10వ తారీఖున రామ్ చరణ్ సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై సినీ పరిశ్రమ నుంచి వస్తున్న రియాక్షన్స్ ఏంటి? దీని ప్రభావం గేమ్ చేంజర్ పై ఎలా ఉంటుంది? సందర్భంగా జరిగిన దుర్ఘటన ఇప్పుడు చిత్ర పరిశ్రమకి ఒక పెను ప్రమాదాన్ని అయితే తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ కఠినమైన నిర్ణయం చిత్ర పరిశ్రమ మొత్తాన్ని కూడా
ఒక షాక్ కి గురి చేసిందనే చెప్పుకోవాలి. ఆ దుర్ఘటన జరిగిన నేపథ్యంలో ప్రభుత్వం ఇంత కఠినమైన నిర్ణయం తీసుకోవటాన్ని ఒక్కసారిగా చిత్ర పరిశ్రమ అంతా కూడా ఉలిక్కి పడింది. త్వరలో సంక్రాంతికి 3 సినిమాలు రిలీజ్ అవ్వబోతున్నాయి. గేమ్ చేంజర్ ఉంది, వెంకటేష్ సినిమా ఉంది, మరో సినిమా ఉంది. ఇవన్నీ ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి కొంత వెసులుబాటు ఉంటుంది. టికెట్ రేట్ల పెంపు విషయంలోనన్నా సమంజసంగా గతంలో మాదిరిగానే కంటిన్యూ అవుతాయి. టికెట్ రేట్ల పెంపు విషయంలో అనుకున్నారు. ప్రీమియర్ షోల విషయంలో, బెనిఫిట్ షోల విషయంలో ప్రభుత్వం అయితే కొంత కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని పరిశ్రమ భావించినప్పటికీ కూడా టికెట్ రేట్ల పెంపు విషయంలో కూడా ప్రభుత్వం చాలా కఠినమైన నిర్ణయం తీసుకోవడం చిత్ర పరిశ్రమ మొత్తానికి కూడా షాక్ గురి చేసింది. భారీ బడ్జెట్ సినిమాలు, 100 కోట్లు 1000 కోట్ల సినిమాలతోటి బడ్జెట్ తోటి సినిమాలు రూపొందిస్తున్న చిత్ర పరిశ్రమ ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని కూడా తెలుగు వైపు దృష్టి మరల్చేలాగా మన దర్శకులు, నిర్మాతలు అందరూ సినిమాల్ని రూపొందిస్తున్నారు. అలాంటి సినిమాలకి రెవెన్యూ రాబట్టడం కోసం ఖచ్చితంగా టికెట్ రేట్ల పెంపు అవసరం అని చిత్ర పరిశ్రమ భావించింది. దానికి గత ప్రభుత్వాలు కూడా అనుకూలంగానే వ్యవహరించాయి, జీవోలు ఇష్యూ చేశారు. అయితే మొన్న పుష్ప దుర్ఘటన తర్వాత తెలంగాణ ప్రభుత్వం అయితే ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంది. ఇది యావత్ చిత్ర పరిశ్రమకి, ఒక తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తానికి కూడా ఒక షాకింగ్ డెసిషన్ అనే చెప్పాలి రోహిత్. రవిచంద్ర, మరి ఈ నేపథ్యంలో సినీ రంగ ప్రముఖులు మళ్ళీ రేవంత్ దగ్గరకు వెళ్ళి, ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ఏదైనా రిక్వెస్ట్ చేసే అవకాశం ఉందా? సినీ పరిశ్రమను చూస్తున్న రియాక్షన్స్ ఏంటి? ఖచ్చితంగా, ఎందుకంటే గతంలో కూడా ప్రతి సినిమాకి టికెట్ రేట్ల పెంపు విషయంలో ప్రభుత్వం సానుకూలంగా లేదు. ఒక లిమిటెడ్ బడ్జెట్ ని దాటి ఈ భారీ బడ్జెట్ తోటి మేము ఈ సినిమాలు తీసాము, దీనికి ఇంత ఖర్చు పెట్టాము, దీనికి ఇంత ఖర్చు పెట్టాము, కాబట్టి మాకు ఆ కలెక్షన్ల పరంగా కొంత వెసులుబాటు ఇవ్వండి అని ప్రభుత్వానికి అప్లై చేసుకొని వాళ్ళు ఆ సినిమా బడ్జెట్ ఎంత అయింది అనేది, ఆ డీటెయిల్స్, రెమ్యూనరేషన్స్, ప్రొడక్షన్ కాస్ట్ మొత్తం కూడా ప్రభుత్వానికి ఇచ్చిన నేపథ్యంలోనే ప్రభుత్వం టికెట్ రేట్ల పెంపు విషయంలో సానుకూలంగా స్పందించేది. ఇప్పుడు కూడా రీసెంట్ గా నిర్మాత దిల్ రాజు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి అధిపతి అయ్యాడు కాబట్టి, ఆయన ఛార్జ్ తీసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన సినిమానే ఇప్పుడు రేపు గేమ్ చేంజర్ రిలీజ్ అవబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర పరిశ్రమ అంతా కలిసి ప్రభుత్వాన్ని మరోసారి రిక్వెస్ట్ చేసే అవకాశం అయితే ఉంది. భారీ బడ్జెట్ సినిమాలు ఏవైతే ఉంటున్నాయో ఒక లిమిట్ ఏదన్నా పెట్టుకొని ఆ లిమిట్ ని ఎక్సీడ్ అయ్యి ప్రొడక్షన్ కాస్ట్ పెట్టిన సినిమాలకు టికెట్ రేట్ల పంపు విషయంలో సానుకూలంగా స్పందించమని రిక్వెస్ట్ చేసే అవకాశం అయితే ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం మరి చాలా ఇప్పటికే అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి, మంత్రి కరాఖండిగా చెప్పేశారు టికెట్ రేట్లు పెంచేది లేదన్నారు. కాబట్టి ప్రభుత్వం మనసు మార్చుకుంటుందా లేదా అనేది చూడాల్సిన పరిస్థితి. ఇప్పటికే తెలుగు చిత్ర పరిశ్రమ మీద అయితే ఈ రేవంత్ సర్కార్కి కొంత కోపం అయితే ఉన్నట్లు అనిపిస్తోంది. పుష్ప విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాట, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, అల్లు అర్జున్ ని చిత్ర పరిశ్రమ ప్రముఖులందరూ కూడా వెళ్లి పరామర్శించడం, ఇవన్నీ కూడా కొంత కాంగ్రెస్ గవర్నమెంట్ కి, రేవంత్ సర్కార్కి కొంత కోపంగానే ఉన్నాయని అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర పరిశ్రమ రిక్వెస్ట్ ని రేవంత్ ప్రభుత్వం యాక్సెప్ట్ చేస్తుందా, రిజెక్ట్ చేస్తుందా అనేది కాలమే నిర్ణయించాలి. రోహిత్. రైట్ రవిచంద్ర, హీరో రామ్ చరణ్ కు తెలంగాణ ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. నిజానికి ఇది తెలుగు చిత్ర పరిశ్రమకి తెలంగాణ ప్రభుత్వం బిగ్ షాక్ అనే అనుకోవాలి. పుష్ప 2 రిలీజ్ సమయంలో, ప్రీమియర్ షో సమయంలో సంధ్యా థియేటర్ దగ్గరకు అల్లు అర్జున్ వెళ్ళినప్పుడు జరిగిన తొక్కిస్లాట ఘటనపై ఇప్పటికీ ప్రభుత్వం ఫైర్ అవుతూనే ఉంది. ఇంతకుముందు రేవంత్ రెడ్డి కూడా సభలో మాట్లాడారు, బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించారు అంటూ మాట్లాడారు. ఎంఐఎం అక్బరుద్దీన్ ఓవైసీ, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ కూడా ప్రభుత్వ నిర్ణయానికి సమర్థిస్తూ వచ్చింది. ఇప్పుడు టికెట్ల రేట్లు ఉండవు, బెనిఫిట్ షోలు ఉండవు అంటూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని చెప్పారు. అలాగే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇక బెనిఫిట్ షోలు ఉండవు, టికెట్ల రేట్లను అధికంగా విక్రయించడానికి అవకాశం లేదు, అధికం చేసి విక్రయించడానికి అవకాశం లేదు, నో బెనిఫిట్ షోస్, నో
టికెట్ రేట్ల హైక్ అని చెప్తూ ఉన్నారు. ఈ పెంపుపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తెలంగాణలో ఏ సినిమాకి కూడా బెనిఫిట్ షోలు ఉండవు, టికెట్ల ధరలు పెంచేది లేదు, నేను సీఎంగా ఉన్నంతకాలం బెనిఫిట్ షోలు టికెట్ల రేట్ల పెంపుకు అనుమతి ఇవ్వను అని చెప్తున్నారు. ఈ నిర్ణయం